జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, నీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమె. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక అడ్వెంట్లో 3వ ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నా. ఈ అడ్వెంట్లోని 3వ ఆదివారము ప్రాముఖ్యముగా 2 ఆదివారాల గురించి, 2 క్యాండిల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినాన 3వ క్యాండిల్ కాపరి క్యాండిల్. ఇది సంతోషం, ప్రజలందరికీ కలగబోయే మహా గొప్ప సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఈ ఆనవాలని గొల్లలతో మాట్లాడినటువంటి మాటలు కాపర్లుగా, గొర్రెల కాపర్లుగా, గొర్రెల మేపుకున్నటువంటి కాపర్లకి, చీకటిలో ఉన్నటువంటి వారికి అరుణోదయ కాంతిని కలిగించడానికి, వెలుగు జీవితాన్ని కలిగించడానికి, సంతోషాన్ని సమాధానాన్ని కలిగించడానికి ఈ దినాన 3వ ఆదివారం పర్పుల్ కలర్స్ అనగా వైలెట్ కలర్ క్యాండిల్స్, కాపర్ల క్యాండిల్, ఇది సంతోషానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తాం. వచ్చే ఆదివారం పింక్ క్యాండిల్, పింక్ క్యాండిల్ సమాధానానికి ఏంజల్ క్యాండిల్. ఈ 4 ఆదివారాలలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆదివారాలు. ఇవి పాటించేవారు దీవించబడతారు, పాటించిన వారు దేవునికి దీవెనలకి దూరంగా ఉంటారు. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి దినాలలో మనమున్నాము, ఆనందకరమైన దినాలలో మనమున్నాము. మన హృదయాలలో నిజముగా క్రీస్తు అనే రక్షకుడు జన్మిస్తే ఖచ్చితంగా మనము సంతోషంతోనే ఉంటాం. మీ ముఖాల్లో సంతోషం కనబడడం లేదు, ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చున్నారు. మీరు వచ్చింది 10 గంటలకి, నేను వచ్చింది 9 గంటలకి. దేవుని యొక్క వాక్యము మనతో మెచ్చరిక చేస్తుండగా, గత ఆదివారము యేసు ఎలా వచ్చాడు, ఎలా వస్తాడు అనేది మన జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మనము యేసు వచ్చి ఏమి చేస్తాడు, ఏమి చేశాడు, ఏమి చేస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఏమి చేశాడు, మరలా రానయ్యన్నప్పుడు ఏం చేస్తాడు, ఈ 2 విషయాలని ఈ దినాన మనము ధ్యానము చేయబోతున్నాం. సర్వసాధారణముగా మనము ఈ దినము యేసు మొదటిసారి వస్తున్నప్పుడు ఏ కార్యాలు చేశాడో, తిరిగి 2వ రాకడలో వస్తున్నప్పుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో ఈ దినాన మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ఈ దినం మన జీవితాలలో దేవుడు ఏ రీతిగా వచ్చినప్పుడు ఏ కార్యాలు భూమి మీద చేశాడు, పసిబాలుడుగా, రక్షకుడుగా. వినండి, వినాలా? పసిబాలుడుగా, రక్షకుడుగా వచ్చినప్పుడు ఆయన భూలోకములో ఆయన సజీవుడుగాను 33 సంవత్సరాల పరిచర్య కాలములో ఏం చేశాడు, రానున్నటువంటి 2వ రాకడలో ఏమి చేయడానికి రాబోతున్నాడు. అడ్వెంట్ అనగా రాకడ, దేవుని రాకడ. మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ 2వ రాకడ కొరకు మనము సిద్ధపడేవారుగా ఉండడానికి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో యేసు మొదటి రాకడలో చేసినటువంటి
కార్యాలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. క్రీస్తు చేయుచున్న కార్యము గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఏరొకరిని అనగా ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల్ని పంపాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే ఒక దూత వచ్చింది. ఆ దూత ఒక స్వరము, యూదయ అరణ్యములో ఒక స్వరము ఎత్తి కేక వేస్తున్నది. ఆ కేకే బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే రాజమార్గాన్ని సిద్ధపరచడానికి, ప్రతి లోయను, ఎత్తైనటువంటి కొండలను సదును చేసి రాజ్య మార్గాన్ని మార్గము చేయడానికి వచ్చిన ధ్వని, ఒక శబ్ద ధ్వని. ఆ శబ్ద ధ్వని డైరెక్ట్గానే మాట్లాడతాడు. మనలాగా మనుషుల దగ్గర ఒక మాట, ఇంకోళ్ళ దగ్గర ఒక మాట చెప్పడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పగలటువంటి ప్రవక్తలలో గొప్ప ప్రవక్త ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. ఇది చెరసాలలో వేయడానికి గల కారణం మనకు తెలుసు. వేయడానికి గల కారణం, హేరోదు రాజు తన 9వ భార్యతో అక్రమ సంబంధము పెట్టుకోవటము ద్వారా డైరెక్ట్గా యోహాను చెప్తున్నాడు, నువ్వు ఒక రాజువేనా, రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజువై ఉండి, తండ్రి స్థానంలో ఉండి బిడ్డలతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి నువ్వు ఒక రాజువేనా అని డైరెక్ట్గా మాట్లాడినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే బాప్తిస్మమిచ్చు యోహానే. అందుచేత తన తప్పును ఎత్తి చూపినటువంటి ఆ వ్యక్తిని చెరసాలలో ఆయన పడవేస్తున్నప్పుడు, ఈ చెరసాలలో విని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న కార్యాలను బట్టి ఈ మాటలు విన్నటువంటి ఆయన తన శిష్యులని ఎవరి దగ్గరకు పంపించారంటే క్రీస్తు ప్రభు దగ్గరికి పంపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే 2వ వచనం మనం చదువుకున్నాం. 2వ వచనం ఏమంటున్నాడంటే, క్రీస్తు చేస్తున్న కార్యాల గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు ఎదురు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి ఇన్నవాటిని కన్నవాటిని యోహానుకి తెలియచేయుడి, తెలపండి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి ఎలాగో రానయ్యున్నాడో, ఏ కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడో ఆ కార్యాలు చేస్తున్న సంగతి చెరసాలలో ఉన్నటువంటి యోహానుకి మాత్రము తెలిసినవి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకన్నాడు ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త ఈ సమాచారం ఈ సమాచారము ఆ దేశమంతా వ్యాపించెను. ఏ సమాచారం ఇది? ఏ సమాచారం అండి? ఆయన రక్తస్రావణ గల స్త్రీని బాగు చేసిన సమాచారం, గుడ్డివారికి కనులు చూపించడం సమాచారం, కుంటివారికి కాళ్ళతో నడవగల గంతులు వేసడి సమాచారం. ఇది దేశమంతా వ్యాపించిపోయినది. ఆయన మొదటిగా నలిగిన వారిని కదండి, దృఢముగా నలిగి వారిని, బలహీనను బలపరచడానికి, చెరసాల వారికి విముక్తి కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సువార్తను ప్రకటించడానికి, గుడ్డివారికి చూపును కలిగించడానికి, కుంటివారికి కాళ్ళనివ్వడానికి, అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత కలిగించడానికి, చనిపోయిన వారిని బ్రతికించడానికి ఆయన మొదటిసారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన మొదటి రాకడలో ఆయన చేసినటి ఆలోచన, ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన చేసిన పని స్వస్థపరచటం, సువార్తను ప్రకటించటం, అంతటా అందరూ మారు మనస్సు పొందని ప్రకటన చేయడం, ఆకలి కొనివాడికి ఆహారము పంచిపెట్టడం కదండి, వస్త్రహీనుడు ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇవ్వడం, ఆ అవస్థలో ఉన్నవారికి అవస్థను తీర్చడానికి, ఆ అనేక మంది చనిపోయిన వారిని
తన మరి వాక్ ద్వారా బ్రతికించటం, ఇవన్నీ కూడా ఆయన మొదటి రాకలో చేసిన కార్యాలు. ఈ కార్యాలు ఎవరికి తెలుసునంటే దేశమంతటా సమాచారమై ఉన్నది అని చెప్తున్నా. ఈ సమాచారము సెరసలో ఉన్న యోహానికి తెలిసినప్పుడు తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. నిద్రపోవద్దు దయచేసి, ఫ్యాన్ ఆపేయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నట్టు మనము మన జీవితాలలో ఈ వార్త సెరసలో ఉన్న యోహానికి తెలిసినప్పుడు, యోహాను ఎవరికైతే ఎదురు చూశాడో, ఏ కార్యాలు చేయాలని ఆశపడ్డాడో ఆ కార్యాలు విన్న యోహానికి సంతోషం కలిగి ఏమన్నంటే, మాకు రాబోయేవాడు నీవేనా, ఇంకా ఎవడైనా వచ్చి ఉన్నాడా అని తెలుసుకోవడానికి ఆ శిష్యుల్ని ఆయన దగ్గరికి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఇన్న వాటిని కన్న వాటిని మీరు యోహానికి తెలియపరచండి. యోహాను తర్వాత వచ్చిన వ్యక్తి ఆయనే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వ్యక్తి కూడా ఆయనే అని చెప్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుంది. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. మెస్సయ్య వచ్చాడు, ఆయన రక్షకుడుగా వచ్చాడు, ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు, ఆయన బాగు చేయడానికి వచ్చాడు, ఆయన అంధకారమ లోయలలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి వచ్చాడు, ఆయన చీకటి గల మరి భూములలో చీకటి గల ప్రదేశాలలో వెలుగునివ్వడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడై ఆయన వచ్చాడు. ఇదంతా దేశమంతా ప్రచురపరచడం జరుగుతున్నది, ప్రచురించబడుతున్నది. మొదటి రాకడలో ఆయన చేసినటి కార్యాలు గొప్పవి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే, అక్కడే కాకుండా యోహానుకే కాకుండా ఈ వార్త ఎక్కడికి వెళ్ళిందంటే ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తి దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. ఆ చక్రవర్తి ఎవరంటే హేరోదు రాజు. ఆ రాజుకి ఉల్లాసం వచ్చేసింది. ఎన్ని కార్యాలు చేస్తున్నా ఎవడో ఆయన నేను చూడాలి అంటే, యేసు ఉంటే ఎలా ఉంటాడో నేను చూడాలని ఎంతో కాలం నుంచి ఆశపడుతున్నటువంటి ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఈ వార్త అని చెవున పడింది. యేసు అనేటువంటి క్రీస్తు వచ్చాడు, ఆయన భూలోకములో పాపులను రక్షించడానికి కాకుండా ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేశాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర పడిగాపులు కాస్తున్న వ్యక్తులను ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శిష్యులు బాగు చేశారు కదండి. చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇలాగూ ప్రతి వార్త ఆచెవు పడి ప్రపంచం నలుమూలలా వ్యాపించినప్పుడు ఈ రాజుగారికి కోరిక కలిగింది, యేసుని చూడాలి, ఆయన ద్వారా మరి ఏదైనా కార్యం చేయాలి, నా కళ్ళ ముందు కార్యం చేస్తాడేమని ఎదురు చూశాడు. యేసుని చూసినప్పుడు మిక్కిలి ఆయన సంతోషపడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చాలు. ఆయన ఏమనుకుంటానంటే, చనిపోయినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను మరలా ఎలా తిరిగి వచ్చాడు? శిరసల్లో వేయబడినటువంటి ఆయన, శిరస్సు ఖండించబడినటువంటి ఆయనే లేచి వచ్చాడు అనేటువంటి ఆలోచన హేరోదు కలిగిందే తప్ప యేసుక్రీస్తుని చూడాలి, యేసుక్రీస్తే ఈ కార్యములు చేస్తున్నాడని మొదటిగా ఆయనకి తెలియలేదు. యోహానే మరలా తిరిగి ఆత్మ ద్వారా మరి వచ్చి కార్యాలు చేస్తున్నాడేమో అనుకుంటున్నాడే తప్ప ఆయన స్థానంలో పరిశుద్ధుడైన క్రీస్తే ఈ లోకానికి వచ్చాడని ఆయన
తెలుసుకోలేకపోయాడు. కానీ తర్వాత ఆయనకు అర్థమయ్యి ఆయన చూసినప్పుడు ఆయన చాలా సంతోషపడిన సందర్భాలని మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకన్నాడు, ఇతడు బాప్తీసునిచ్చు యోహాను, అతడు మృతుల నుంచి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతాలు అతని యందు క్రియారూపకములు అవుచున్నవని తన సేవకునితో చెప్పాను. ఏలైనగా నీవు నీ సోదరుని ఫిలిప్పు భార్యకు హేరోదును ఉంచుకున్నటకు న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము మహామరి యోహాను పట్టుకుని బందీ చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతను చంపగోరిన కానీ జనసమూహం ఇతన్ని ప్రవక్తని ఎంచినందున వారు భయపడిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యోహానే అక్కడికి వచ్చి మృతుడై లేచి తిరిగి ఈ కార్యములు చేస్తున్నాడని హేరోదు యొక్క ఆలోచన, కానీ హేరోదు యొక్క ఆలోచనలు తల్లక్రిందులు చేసే గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడు అని రుజువుపరచడానికి యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ఇది చేయగలుగుతాడు, ఇది చేయలేడు అనే ప్రసక్తి లేకుండా ఏ కార్యమైనా, ఎలాంటి మొండి వ్యాధినైనా, దీర్ఘకాలకు రోగమైనా, చివరికి చనిపోయిన వారిని సైతం లేపగల శక్తిమంతుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 24, 25 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త చాలు. చూడండి, ఇక్కడ ఆయన వచ్చిన పని ఏంటంటే సువార్తను ప్రకటించడం. మొదటిగా సువార్తను ప్రకటించటం, రెండవదిగా వ్యాధిని బాగు చేయడం, మూడవదిగా ఆకలిగిన వాడికి ఆహారాన్ని ఇవ్వడం, నాలుగవదిగా చనిపోయిన వాడిని మరలా తిరిగి లేపడం, ఐదవదిగా నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షణ మార్గంలోకి నడిపించటం. ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క కార్యాలు. మొదటి రాకడలో ఆయన వచ్చిన కార్యాలు ఇవే. మొదటి రాకడలో నశించిపోతున్నటువంటి ఆత్మలను, తెగిపోయినటువంటి బంధము, మరి శాపముగా ఉన్నటువంటి జీవితాల్ని ఆశీర్వాదాలుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారు, ఫాదర్ హయ్యర్ ద్వారా గారు కూడా మన దేశానికి వచ్చినప్పుడు వారు కూడా చేసిన పని ఏంటంటే, ఆకలి కొనేవాడికి ఆహారం పెట్టారు, వస్త్రహీనుడికి వస్త్రాన్ని ఇచ్చారు, చదువు లేని వాడికి పాఠశాల కట్టించారు, భోజనానికి హాస్టల్ని నిర్మాణం చేశారు, మరి బలహీనతగా రోగముతో ఉన్న వారికి వైద్యం చేయడానికి హాస్పిటల్ కట్టించారు, మరి ఆరాధన చేయడానికి దేవాలయాలని కట్టించారు. ఇవి భౌతికపరమైనవి. ఆత్మ సంబంధమైన దేవాలయము మనం కట్టుకోవాలి. ఈ ఆత్మ సంబంధ దేవాలయములో ఎవరి నివాసం చేయాలంటే నీ సొంత రక్షకుడు, ఈరోజే జన్మించిన చిన్న బాలుడు, నీవు నీ హృదయాన్ని ఆయనకి కానుకగా అర్పించినప్పుడు నీ అర్పణ దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి. పోసపడలు అయితే ఈ పాటికి టకామని చెప్పేస్తారు. అర్థం ఏంటి? బహుమానాల పండుగ. బహుమానాల పండుగ. క్రిస్మస్ అనగా బహుమానాల పండుగ. నీకున్నది పేదవాడికి ఒక నూతన వస్త్రమైన ఇవ్వాలి, అదే గొప్ప సంతోషం. నీ కొరకు ఈ లోకంలో ప్రభువే తానుగే రిక్తుడుగా, శరీరధారిగా, పసిబాలుడుగా ఈ లోకానికి మీకు బహుమానం ఇవ్వడానికి వచ్చాడు. మీ పాపాలను తీసివేసి తెగిపోయినటువంటి బంధాలను మళ్ళా కలపడానికి కదండి. తెగిపోయినటువంటి బంధాలు, ఆదాము నుంచి తెంచబడిన బంధాలు, దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోయినాయి. ఏదైనా మనం నుంచి వారు నెట్టివేయబడ్డారు. మరలా తిరిగి తెగిపోయినటువంటి బంధాలని కలపడానికి, అనుబంధాలని హక్కును చేర్చుకోవడానికి రక్షకుడుగా, బహుమానముగా ఆయన ఈ లోకానికి వచ్చా. నీవేమిస్తున్నావు? నీవేమి ఇవ్వగలుగుతున్నావు? ఏమిస్తే దేవుడు సంతోషపడతాడు? ఒక్క క్షణమైన ఆలోచన చేసావా?
ఒక్కసారి నేనైనా ఆలోచన చేశానా? కదండి, మనమందరం ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఏమిచ్చి మనం సంతోషపడతాం? ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానము ప్రపంచ దేశాలలో ఉన్నటి 200 దేశాలలో ఏ భేదము లేకుండా క్రిస్మస్ పండుగలు జరుపుకుంటుంటే మనకు సంతోషం ఏది? మనకు సమాధానం ఏది? మనకి ప్రార్థనా జీవితం ఏది? నీ హృదయం దేవునికి ఇస్తున్నావో ఇవ్వటం లేదో ఎవడికి అర్థం కాదే. అలాంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవుడా, ఇప్పుడైనా కళ్ళు తెరు. దేవుని రాకడ ఆలస్యమయ్యే కొలది నీలో పరివర్తన చెందకపోతే శిక్షకు పాత్రుడుగా ఉంటావు. నిన్ను తీసుకెళ్ళి తన నోటితో ఉమ్ము వేసినట్లుగా ఇసిరి పడవేస్తాడు. ఆ జీవితము మంచిదనుకుంటున్నావేమో, అది మంచిది కాదు. దేవుని చేత ఆశీర్వదించబడాలి. దేవుని చేత మనం మెప్పు పొందాలి. దేవుని యొక్క ఉనికినిలో మనము బ్రతకాలి. మన బ్రతుకు దినాలు ఆయన కృపాక్షయం అంటవచ్చులాగా దేవుని సహాయం మనకి కావాలి. అందుకే క్రిస్మస్ అనగా బహుమానాల పండుగ. రంజాన్ పండుగ చేసుకుంటారు వాళ్ళు, ముస్లిమ్స్ కదండి. ఒక కుటుంబానికి సరిపోయిన ఆహారాన్ని ఇస్తారు ఆ రోజు వాళ్ళు. రంజాన్ పండుగ చేసుకుంటూ వాళ్ళ పేద కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు ఉంటే ఆ కుటుంబానికి సరిపోయిన పండగ రోజుకి సరిపోయిన ఆహార పదార్థాలన్నిటినీ కూడా వారికి ఇస్తారు బహుమానముగా. మనం వండుకుని మనం తింటమే కానీ ఎదుటివాడికి వాసన కూడా చూపించలేని వారం క్రైస్తవులనగా శాంతితో ఉన్నవారు, సమాధానంతో ఉన్నవారు, సహాయపడేవారు, ఇతరుల కష్టంలో పాలుపందులు పొందేవారు. మనము తినడం కాదు, కానీ మన ఆహారము ఇతరులకు పెట్టడం దేవుడు కోరుకున్న ఆహారం అది. ఈ బహుమాన పండుగలో యేసుక్రీస్తుని రక్షకుడుగా, మరి రిక్తుడుగా రక్షించడానికి ఆయనే ఒక బహుమానాన్ని ఈ లోకానికి పంపించాడు కదండి. అందుకే మరియా తన గర్భాన్ని యేసుక్రీస్తుకి బహుమానముగా ఇచ్చేస్తుంది. యేసావు తండ్రి స్థానాన్ని యేసుక్రీస్తుకి బహుమానముగా ఇచ్చేశాడు. పశువుల పాక యేసుక్రీస్తుకి నీడగా ఇచ్చేసింది. గొర్రెల కాపరులు తన హృదయాన్ని బహుమానంగా ఇచ్చేశారు. జ్ఞానులు కదండి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా బహుమానముగా ఇచ్చారు. మనల్ని ఏం అడగట్లేదు ఆయన. ఏమడుగుతాడు ఆయన? నీ హృదయము నాతో ఉంటే చాలు. ఇదే కదా నేను కోరుకున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము దేవుని యొక్క మొదటి రాకడ యేసుక్రీస్తు ద్వారా స్వస్థపడి మేలులు అనుభవించి ఆశీర్వాదాలు పొంది ఉపకారాలను పొందిన నీవు వారికి ఇష్టముగా బ్రతుకుతున్నావా లేదా? మన బ్రతుకు మనది కాదు అని తెలుసుకోవాలి. మన జీవితం మనది కాదు అని తెలుసుకోవాలి. ఈ ఊపిరి మనది కాదు కదండి. మనం ఈ లోకానికి రావడమే ఒక గొప్ప. ఈ లోకంలో బ్రతకడం అనేది ఇంకో గొప్ప. ఈ లోకం ఇన్ని సంవత్సరాలు బ్రతికించడం అనేది ఇంకా మహా గొప్ప కదండి. ఇంత గొప్ప కార్యాలు మన పట్ల చేస్తే 1 గంట ప్రార్థనలో కూర్చోవడానికి మనము ఒక్కసారి వాక్యం కొంచెం ఎక్కువైతే చాలు పరిగెడతాం, వెనక్కి వెళ్ళిపోతాం ఉంటాం. కళ్ళు మూసుకుంటే చాలు, ప్రార్థన ఎవరైనా పెద్ద ప్రార్థన చేస్తే కొన్నాం వెళ్ళిపోతాం కదా. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. నేను కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటా. ఏం చేయగలుగుతాను? నోరుండి మాట్లాడలేని కాపరిని కదండి, కళ్ళుండి చూడలేని కాపరిగా అయిపోయాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినాలి, విసుగు చెందవద్దు. దేవుని వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఒక్క దినాన నీ ద్వారా కూడా కార్యాలు చేపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. రెండోదిగా అన్నాడు, తన రెండవ రాకడలో, మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడంటే స్వస్థపరచడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ఆకలికి ఆహారము కలిగించడానికి, వస్త్రహీనుడికి వస్త్రాన్ని కలిగించడానికి, బాధల్లో, వ్యాధుల్లో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నవారిని స్వస్థపరిచి వారికి సంతోషాన్ని, స్వస్థత కలిగించడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి రక్షకుడుగా ఆయన మొదటి రాకడలో వచ్చాడు. కానీ ఇక రెండవ రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడు అంటే, తన రెండవ రాకడలో ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో మనం చూస్తాం. మొదటి రాకడలో చేసిన కార్యాలు చూసాం. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో అపొస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఉమ్, 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 ఉమ్. చాలు. ఏంటంటే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేన్ని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందరి రహస్యములకు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బలపరుచున్నప్పుడు కదండి, బలపరుస్తున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుచున్నది అని చెప్తున్నాను. ప్రభు వచ్చు పర్యంతం దేని గురించి మీరు తీర్పు తీర్చడానికి వీలు లేదు కదండి. మనం చాలామంది మీ మనసులో తీర్పు తీరుస్తాం. అమ్మో ఆవిడ మంచిది కాదమ్మా, ఆయన మంచోడు కాదు కదండి. ఇలా తీర్పు తీర్చడానికి నువ్వెవరవి? నీకెక్కడుంది రైట్స్? నీకు దేవుడు ఇవ్వలేదు కదా. ఎందుకు నువ్వు తీర్పు తీర్చడానికి నీకు ఎలా హక్కు ఉంది? హక్కు లేని దాన్ని ఎలాగూ పొందుకోవాలని ఆలోచన చేస్తున్నావు? నీకు ఇవ్వలేదు కదా ఆయన పూర్తి రైట్స్, నీకు ఇవ్వలేదు. నువ్వు బ్రతికే దినాలే నీకు తెలియదు, తీర్పు తీర్చే దినాలు నీకు ఎలా తెలుస్తాయి కదండి. కానీ మనుషులుగా మన నోటి దురద చేత ఏం చేస్తామండి? ఇతను మంచోడు కాదండి, ఈ మంచిది కాదండి, ఇది మంచోడు కాదు. నువ్వు మంచిదానివా కదా? నువ్వు మంచిదానివా? నీలో ఏ మంచి ఉంది కదా? ఈ మంచి లేనటువంటి నిన్ను, నీ ప్రవక్తను పరివర్తన చెందడానికి యేసుక్రీస్తు అనేటువంటి వాక్కు నీ దగ్గరకు వచ్చింది. నీకు ప్రకటిస్తుండగా ఆ వాక్యను చూసి భయపడి మార్పు చెంది మారు మనస్సు పొంది ఆ తీర్పు సమయంలోకి రాకుండా దేవుడు నిన్ను తప్పించడానికి ఆయన వాక్కును నీ దగ్గరికి పంపిస్తే, వాక్య వినకుండా లోకంలో పడిపోయినటువంటి ఓ నా సహోదరుడా, సహోదరి, ఎంతకాలం మీరు నలిగిపోతున్నారు? ఎంతకాలము అవమానంతో మీరు కృంగిపోతున్నారు? అవమానాన్ని కొట్టివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది నువ్వు గుర్తెరగాలి. రెండోదిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, తీర్పు తీర్చవద్దు, కానీ అది అంధకారమందలి రహస్యంలోని మరి మాటలన్నీ కూడా వెలుగులోకి తెచ్చేటువంటి దేవుడు ఉన్నాడు కదండి. నేను చేసిన రహస్య పాపము, నువ్వు చేసిన రహస్య పాపము, చీకటిలో నేను చేసింది, నువ్వు చేసింది అన్నీ కూడా వెలుగులో స్క్రీన్ మీద చూపించే దినము రాబోతున్నది కదండి. అసెంబ్లీలో స్క్రీన్ మీద పెడుతున్నారు కదా, అలాగే స్క్రీన్ మీద చూపిస్తాడు ప్రభు వచ్చే దినము. స్క్రీన్ మీద అయ్యో నేను పాపిని కాదనడానికి వీలు లేదు కదండి. ప్రతి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. భయపడండి, దేవునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి, కాపర్లకి భయపడాలి, వాక్యానుసారంగా జీవించాలి. కానీ దేనికి భయం లేదు. మనమే రాజులం, మనమే గొప్పవాళ్ళం, మనమే పవిత్రులము, మనమే పరిశుద్ధులము అనుకుంటున్నాం కదండి. అనుకోవద్దు. అంతటా అందరూ మారు మనస్సు పొందమని యూదయ అరణ్యంలో ఒక స్వరము యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే వచ్చింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు కదండి. యోహాను మాట్లాడు, సర్ప సంతానమా అంటున్నాడు, రాబోయే ఉగ్రత నుంచి ఎవడు నిన్ను తప్పిస్తాడు? సర్ప సంతానమా అంటే ఎంత గొప్ప పదమో తెలుసండి. అది చాలా చెడ్డ పదం కదండి. సర్పం ఏం చేస్తుందంట, గుడ్డులను పెట్టేసి గుడ్డులు పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తన పిల్లల్ని తానే తినేస్తుంది. అలాంటి మనుషులు రా మీరు అంటున్నాడు, అలాంటి దుర్మార్గులు రా మీరు అంటున్నారు. అందుకే మీకు బుద్ధి చెబుతున్నాను, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా పశ్చాత్తాపడండి, ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని గ్రహించండి, ఇప్పుడైనా దేవుడు నీకు సమయం ఇచ్చాడు కదా. ఇప్పుడే చెట్టు గొడ్డల వేరున నాటబడింది. నువ్వు ఫలిస్తావా? ఫలించు, లేకపోతే నిన్ను నరికివేస్తాను. కాబట్టి దేవుని యొక్క రెండవ రాకడ ఎంత భయంకరంగా, ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన ఇక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మొదటిసారిగా వచ్చినప్పుడు చేసిన కార్యాలు, రెండోసారి వచ్చినప్పుడు చేయబోతున్న కార్యాలు అసలు పొంతనే లేదు, దానికి దీనికి సంబంధమే లేదు, దానికి దీనికి చాలా వ్యత్యాసం కనబడుతున్నది. మన రహస్య జీవితాలు బట్టబయలు చేయడానికి ఆయన వస్తున్నాడు కదండి.
దొంగగా చూపించడానికి వస్తున్నాడు. మొదటి రాకలో మనం దొంగలమే, కానీ దొంగలు చేయడానికి వచ్చాడు కదా. ఆ దొంగతనాన్ని తీసివేసి పశ్చాత్తాపడండి అని తెలియపరచడానికి వచ్చాడు. అప్పుడు ఆయన కాపాడటానికి వచ్చాడు. కానీ ఇప్పుడు దొంగని దొంగగానే చూపించడానికి వస్తున్నాడు. చెడ్డవాడిని చూపించడానికి వస్తాడు. ఇక క్షమాపణ లేదు కదండి, ఇంక క్షమాపణ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు, పనిష్మెంట్ చేయడానికి ఆయన వస్తున్నాడు. జాగ్రత్తగా లేకపోతే మనం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నామని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే 90వ కీర్తనలో 8వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 90వ సంకీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. మా దోషము నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చాలు, ఈ ఒక్క వచనం చాలండి మనం ఎంత ఘోరమైన పాపులమో తెలియపరచడానికి. నాలో పాపమే లేదనే మనుషుడు భూలోకంలో ఎవడు లేడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, మా దోషము నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కదండి, ఈ రెండు ఆయన దగ్గరే ఉన్నాయి. ఎప్పుడు బయటికి తెస్తాడండి? రాకడ దినాలలో కదండి. రాకడ దినాలలో నీవు ఎత్తబడినప్పుడు, నీవు చనిపోయి మరలా తిరిగి లేపబడినప్పుడు, తీర్పు సమయంలో సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఈ రెండు విషయాలు బయట పెడతాడు ఆయన. ఈ రెండు విషయాల్లో ఏ ఒక్కటి తెలియకుండా ఎవడు దాచిపెడతానికి వీలు లేదు. నువ్వు వచ్చేటప్పటికి నీ పేరుతో సహా బయోడేటా ఎండి తెర మీద పెట్టాడు, స్క్రీన్ మీద పెట్టేస్తాడు కదా. దేవదూతలు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటాయి కదండి. సైన్యముల అధిపతిన యెహోవా తన స్వరముతో తన కుమారుడికి అధికారం ఇచ్చి తీర్పు తీర్చడానికి ఆయన సన్నద్ధుడై అక్కడ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీవైనా నేనైనా తల దించుకుని ఉండవలసిన పరిస్థితి ఉన్నది. తల దించుకోకుండా ఉండాలంటే ఇప్పుడు తలెత్తుకోవాలంటే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ప్రభువులో నీవు కడగబడాలి. సువార్తను వినడం కదండి, మనుషులు విమర్శించడం గొప్పతనం కాదు కదా. ఒక్క వేలు నువ్వు చూపిస్తే 4 వేలు నీ వైపు చూపిస్తున్నాయని తెలుసుకుంటే నువ్వు ఎవరిని వేలు పెట్టి చూపించవు. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యము స్వభావము, రెండవది ఆర్థిక మాన్యం, మూడవదిగా పాప జీవితం, వీటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. దేవుని సన్నిధానములో నలిగిన హృదయముతో, విరిగిన హృదయముతో తన్ను తానే తగ్గించుకున్నటువంటి దేవుని వైపు మనం తిరగగలిగితే ఆయన రాకడలో ఏమి జరగబోతున్నాయో ఇక్కడ మనం అక్కడ చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు. అమ్మా లూకాసు వార్త 12వ అధ్యాయం. అమ్మ ఒకళ్ళు ప్లీజ్. చాలు కదండి. చెవులో చెప్పుకున్న గుసగుసలు కూడా అంట మిద్ది మీద వినపడతాయి అంటున్నాడు దేవుడు. మనకి వినపడకపోవచ్చు, కానీ దేవుడు అన్నాడు చెవులో చెప్పుకున్నటువంటి మాటలు మిద్ది మీదకి వినపడతాయి. దేవుని రాకడలో చీకటిలో చేసిన పనులు ఆ వెలుగులో కనబడతాయి అని చెప్తున్నాడు. మనము చీకటి సంబంధులుగా ఉండకుండా వెలుగు సంబంధులై ఉండాలి. ఆయన అరుణోదయ కాంతిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రతి కుటుంబము వెలిగించబడాలి, ప్రతి హృదయము వెలిగించబడాలి. నశించుట ఇష్టం లేదు. జక్కయ్య కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు కూడా అబ్రహాము కుమారుడివి అంటున్నాడు. నీవు కూడా ఇశ్రాయేలువే, అబ్రహాము కుమారుడివి. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. సమస్తాన్ని ప్రభువుని ఎరగనప్పుడు ఆయన దుర్మార్గుడే.
ప్రభుని ఎరగనప్పుడు ఆయన దోషే, ప్రభుని ఎరగనప్పుడు ఆయన పాపే, ప్రభుని ఎరగనప్పుడు ఆయన అనేక మంది జనులు తిట్టారు. ఇంత కఠినాత్ముడు ఎవడ లేడని. కానీ ప్రభుని గుర్తిరిగిన తర్వాత, ప్రభుని తన ఇంటిలోకి ఆహ్వానించుకున్న తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టేశాడు కదండి. సమస్తాన్ని దేవుని ఎదుటే ఒప్పందమయ్యాడు. దేవుడు ఒప్పుకోమని చెప్పలేదు, దేవుని ఎదుటే ఒప్పందమయ్యాడు. ఎవరి దగ్గర అన్యాయముగా అక్రమంగా నేను తీసుకున్నానో నా ఆస్తిలో 4 వంతులు ఇస్తాను, 4 వంతులు ఇస్తాను, నా ఆస్తిలో సగభాగం పేదలకి ఇచ్చేస్తా. అన్నిటినీ ఇచ్చేస్తావు, ఇంక నీ దగ్గర ఏముంది కదా? అన్నిటినీ ఇచ్చేసావు, నీ దగ్గర ఏముంది అంటే ధనవంతుడైన క్రీస్తునే నేను వెంబడించినప్పుడు ఈ లోక ధనము నాకు అక్కరలేదు కదా. సిరి సంపదలు భోగభాగ్యాలు ఇచ్చేది దేవుడే, ఆశీర్వాదాల రూపంలో ఇస్తాడు ఆయన. దేవునికి ఆశీర్వాదాలు మన మీదకి ఉన్నప్పుడు బాగా సంపాదించుకుంటాం, సంతోషంతో ఉంటాం కదండి. అందుకే సొలొమోను భక్తుడు తన గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, అయ్యా నీవు నాకు ఎక్కువ ఇచ్చావనుకో, బాగా తిని కడుపు నింపుకుని దేవుడు ఎవడు అంటానేమో. అలా కాకుండా మరీ లేనివాడుగా చేయగాక, లేనివాడుగా చేస్తే నేను దొంగనవుతానేమో, నీ మీదకి నీ నామానికి అవమానం తెస్తారేమో కాకుండా నన్ను ఎక్కువగా చేయొద్దు, తక్కువగా చేయొద్దు, నేను ఈ జీవితానికి ఇది చాలు అనుకునేలాగా చెయ్యని ప్రార్థన చేసిన సందర్భాన్ని, నేను చనిపోకముందు నీతో 2 మనవులు చేసుకుంటున్నానని సొలొమోను భక్తుడు దేవునితో ప్రార్థన చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన దేవుని యొక్క మొదటి రాకడలో వచ్చే ఏం చేశాడు, రెండవ రాకడలో ఏం చేయబోతున్నాడు, ఈ 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా స్వస్థపరచడానికి, రక్షించడానికి కదండి, ప్రతి ఒక్కరిను ఆయన మార్గంలోకి నడిపించడానికి ఆయన వచ్చాడు. కుంటి వారికి కన్నులను, కాళ్ళను, గుడ్డి వారికి చూపును, బంధింపవాడికి విడుదల, శిరస్సుల ఉన్నకి విడుదల, వారిని బయటకు తీసుకొచ్చి స్వార్థను ప్రకటించడానికి, ఆకలిని తీర్చడానికి, వస్త్రాలను ఇవ్వడానికి, స్వస్థపరచడానికి, చనిపోయేవారిని బ్రతికించడానికి ఆయన మొదటి రాకడలో వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రాబోతున్నటువంటి రెండవ రాకడలో చేయబోతున్న పనులు ఏంటంటే, ఇంకా నీ పాపాన్ని నేను సహించలేను కదండి. నీవు చీకటిలో చేసేటువంటి అన్నీ నేను వెలుగులోకి తెస్తాను. నువ్వు చెవిలో గుసగుసలు చెప్పుకున్నటువంటి మాటలన్నీ నేను మేడ మీద వినిపిస్తా కదా. నువ్వేం చెప్పావో మనకు కూడా అంతే కదని. తగుకు రాకముందు అన్నీ చెప్పుకుంటాం, తగు వచ్చిన తర్వాత నువ్వేం చెప్పావో రేపు వాళ్ళ చెబుతా నేను అంటాం మనం కదా. ఇప్పుడు చెప్పుకున్న చెవిలో మాటలు మిద్ది మీదకి దేవుడు వినిపిస్తాడు బహిరంగముగా, ఇంకా పైకి అక్కర్లేదు, వినిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మీరు చేసే ప్రతి పనికి లెక్క అనేది ఉన్నది. దాన్ని మనసులో పెట్టుకుని భయపడుతూ బ్రతకాలి, దేవునికి భయపడుతూ దేవుడు ఇక్కడ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ఆత్మతో ఉన్నాడు. మనము చేసే ప్రతి తప్పిదానికి క్షమాపణ అనేది వెంటనే కావాలి. అలాగని ప్రతిసారి పాపం చేసి క్షమించయ్యా, ప్రతిసారి పాపం చేసి క్షమించయ్యా, ఘోరమైన తప్పు చేసిన క్షమించాయంటే క్షమించే దేవుడు కాదు. కాబట్టి అలాంటి స్థితిలో నుంచి మార్పు చెందుదాం, మారుమనసు పొందుదాం, పాప క్షమాపణ కలుగుదాం, రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింప చేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.